మనిషిని పోలిన మనిషి ఉంటేనే అది విచిత్రం. మరి మనిషిని పోలిన బొమ్మలుంటే ఉండటమే కాదు అవి మనుషులతో మాట్లాడితే అబ్బా ఏమి విచిత్రం. అయితే తప్పకుండా చూడాలి వీళ్ళ చిత్రం. ప్లీజ్ వెల్కమ్ ఆద్రి అవి ఆంటీ. నువ్వు వెళ్ళి చాప ఫేసు కాదు, పిల్లి ఫేసు. ఒక మగాడు తల ఎత్తుకొని తిరిగేది ఎప్పుడో తెలుసా? మెడబట్టేసినప్పుడు. అబ్బా, ప్రతి భర్త భార్య మాటే వింటాడు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో భార్య మాటలు మాత్రమే వినిపిస్తాయి కాబట్టి ఇంకెవరు మాటలు వినిపించవు. వీళ్ళు ఎలా తయారయ్యంటే సార్, ఒక మెసేజ్ కి రిప్లై ఇవ్వలేకపోతే మీకు నేను అంటే పట్టింపే లేదు, మీరు నన్ను అసలు కేర్ చేయరు అంటారు. పోనీ లేని మెసేజ్ కి రిప్లై ఇచ్చామనుకోండి, ఏంటి ఎప్పుడు ఆన్లైన్ లో ఉంటున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు అని డౌట్. ప్రశ్న మారుతుంది కానీ ప్రశ్నించడం మాత్రం మారదు. భార్యను ఎలా సంతోష పెట్టాలో మీకు తెలియదండి. బాబు గారు, దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టొచ్చు కానీ భార్యను మాత్రం సంతోష పెట్టడం కుదరదండి. సత్యం. సరే, నాకు గిఫ్ట్ ఏం కొని సార్ చెప్పండి. ఏమి వాళ్ళబ్బా గిఫ్ట్? మీరు ఏది ఇచ్చినా నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలి. లాగి పెట్టి ఒకటి. కళ్ళు మూసుకున్నావా? చెయ్యి చాపు. ఏంటండి ఇది? మరకాయ జీవితాంతం ఉండిపోతుంది. నువ్వు పోయినా కూడా ఇది మాత్రం ఉంటది తెలుసా? సర్లేండి, ఇంట్లో సరుకులు అయిపోయా, డబ్బులు ఇవ్వండి. మగవాడి ఖర్చు నవీన్ తలపైన జుట్టంతా, ఆడదాని ఖర్చు వాడి గడ్డంలో ఉన్న జుట్టంతా. ఇన్న నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నారు, సిగ్గులేదా మీకు? మగాడికి సిగ్గు ఇస్త్రీ పెట్టలో బొగ్గు కాలానుగుణంగా మసైపోతుంటాయి. ఏమండి, మర్చిపోయానండి, మా అన్నయ్య ఊరి నుంచి వస్తున్నాడు. ఇంట్లోకి వెళ్ళి అరేంజ్మెంట్ అన్ని చేసేయాలి. ఇవాంకా ట్రంప్ వచ్చినప్పుడు కూడా ఇన్ని అరేంజ్మెంట్ చేసుకోలేదు. ఎక్కడున్నాడు ఈ దరిద్రుడు ఇంతకీ? మీరిద్దరు బాగున్నారా చూడ్డానికి? ఆడు ఎండుకోతిలా, నువ్వు పండుకోతిలాగా. మార్చి చెప్పావు. పండుకోతి ఎండుకోతి. నువ్వు మారబా బావా. అదే పాత లుంగి, పాత ఇల్లు, పాత కుర్చీలు, పాత పంచులు. అవును, నువ్వు దీన్ని తీసుకొని వచ్చావేంటి? బొమ్మను తీసుకొని. బొమ్మ నాకు చిట్టి 5.0. 5.0నా? ఏం చేస్తావు దీంతో? వెంట్రుకలిజం. వెంట్రికలిజం ఏంట్రా? చూస్తావా? చూపెట్టు. నేను చేసి చూపెడతాను ఇప్పుడు వెంట్రుకలిజం. చిట్టి, మనం ఈ రోజు వెంట్రుకలిజం చేస్తున్నాం. బాబు గారు నమస్కారం. బాబు గారు నమస్కారం. అదే మేడం గారికి నమస్కారం చెప్పు. మేడం, ఐ లవ్ యూ. ఇప్పుడు బొమ్మ అన్నదా నువ్వు అన్నవా? బొమ్మ అన్నది. అయితే ఓకే. మేడం నమస్తే చెప్పు. మేడం, ఐ లవ్ యూ. అరే నువ్వు అలా అనద్దురా, తప్పురా. మూతికి గుడ్డ కట్టు కాదు. ఓకే, నిన్ను ఇప్పుడు 5 ప్రశ్నలు అడుగుతా, దాని జవాబు చెప్పాలి. ఓకే, క్యారీ ఆన్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ప్రపంచంలో అందమైన వస్తువు. ప్రపంచంలో అందమైనది ఏంటి? మేడం గారి నవ్వు. అరే నువ్వు కూడా బిస్కెట్లు వేస్తున్నావా? మీరేంది లేదు నేనేస్తే ఏంది? అబ్బా చూసారా మేడం, వీళ్ళు కూడా మీ ఫ్యాన్ అయిపోయారు. వెంట్రుకలిజం సరే, ఇవన్నీ కాదు కానీ నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాను. అనసూయని చూస్తే నీకు ఏమనిపిస్తుంది? నాకు సిగ్గేస్తున్నాయా? అబ్బో సిగ్గుపడుతున్నావా? ఒక్కసారి చూడు. అనసూయ ఏమన్నది అక్కడ చూడు. రెండు గట్టిగా చెప్తున్నావు. ఏంట్రా ఏం చేస్తున్నావురా? మాకు లక్ష్యం ఉంటాయి, నీకెందుకురా? రే అది కాదురా. ఇప్పుడు బొమ్మ వాయిస్ చేయవా? ఇప్పుడు సుధీర్ రష్మిలో ఉన్న రిలేషన్షిప్ ఏంటి? నా బంధ వాళ్ళ దగ్గర ఏముంది? వాళ్ళు రోజు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. అరే అలా అనకూడదురా, మనము కరెక్ట్ చెప్పాలి. అలాగే లాస్ట్ క్వశ్చన్, అనసూయకి రష్మికి ఉన్న రిలేషన్ ఏంటి? ఓ బేబీ, సెల్ఫీ బేబీ. ఓకే, ఎంత బాగా చేసావు కాబట్టి క్లాప్స్, అందరు క్లాప్స్. దీన్ని వెంట్రులాక్విజం అంటారా? ఎలా ఉంది బాబా? అసలు నవ్వి చచ్చిపోయినాం మేమైతే. ఈ పర్ఫార్మెన్స్ రేపు గిన్నిస్ బుక్
అవును అక్క ఎట్లా పెళ్లి చేసుకున్నావే అదే పాత లుంగిలు పాత చెట్లు పాత పంచులు చారణ పంచులే అక్క. సరే ఇగో నేను ఇక్కడ పెడుతున్నా పోయి రెస్ట్ తీసుకుంటా. ఇంత బాత్రూమ్ ఎక్కడ? మీ తమ్మునికి భోజనం అరేంజ్మెంట్ చెయ్యి. చారణ పంచులు బారణ పంచులా రేపు గిన్నిస్ బుక్ రారా నీ సంగతి చెప్తా బమ్మర్దికే బచ్చే. ఈ రోజు మీ ముందు ప్రదర్శించడానికి ఒక గొప్ప ప్రదర్శనకారు ఎక్కడమ్మా? నవీన్ గారు వస్తున్నారు, పక్క జరుగు. ఇప్పుడు ఆయన పర్ఫార్మెన్సా? మీరందరూ ఎదురు చూసే వెంట్రలాక్విస్ట్ నవీన్ పెర్ఫార్మెన్స్ చూడండి. చావండి నమస్కారం. నేను ఈ రోజు మీ ముందుకు రాని కారణము మిమ్మల్ని అందరినీ కాదు ఎంటర్టైన్ చేయడానికి. నా కామెడీతో మీ నవ్వులకి సమాధి కడతాడు. ఏదో ఫాల్ట్ అయినట్టుంది. నేను మనం ట్రైనింగ్ చేశాం కదా, సేమ్ అవే క్వశ్చన్స్ అడతా, నువ్వు అవే ఆన్సర్లు ఇవ్వాలా, ఓకేనా? ఈ ప్రపంచంలో అందరికన్నా అందమైనది ఏంటి? నాదే ఓకే కానీ నిన్న చెప్పింది ఏంది? రోజా మేడం. రోజా మేడం రోజా మేడం. ప్రపంచంలో అందరికైనా దరిద్రమైనది ఏంది? నేను రా నేను 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 ఓకేనా? ఇప్పుడు అనసూయని చూస్తే నీకేమనిపిస్తుంది? ఏదో సిస్టర్ అనుకుని వెళ్ళావు కదా, అంతే కదా? లేదు బామ్మర్ది. సరే ఇప్పుడు నీకు థర్డ్ క్వశ్చన్. సుధీర్ రష్మి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఏంటి? బెస్ట్ కపుల్. సెల్ఫీ బేబీ. ఆగరా, అక్కడ ఉన్నాయి లేని ఏం చెప్పొద్దు అట్లా. అది అనసూయ రష్మి. అనసూయ రష్మి రిలేషన్ ఏంటి? వాళ్ళిద్దరు ఎప్పుడు కొట్టుకేసేస్తారండి, వాళ్ళ మధ్య ప్రేమలు ఎక్కడ ఉన్నాయి? ఏదో సంథింగ్ రాంగ్ అయింది. ఇక్కడతో ఈ ప్రోగ్రామ్ సమాప్తము. నెక్స్ట్ మన కోఆర్డినేటర్ గారు మాట్లాడతారు. అలా దున్నపోతా నిన్నేరా లబ్బుట్టుగా. ఏంట్రా దాన్ని అడ్డం పెట్టుకుని నన్ను తిడతావు? తిడతావు ఇంకా? నువ్వేం చేస్తావురా? వెంట్రుకలాసం. నీకు వెంట్రుకలు ఉన్నాయా అసలు? నాకు తెలుసురా, వాడిని అడ్డం పెట్టుకుని నాకు తిడుతున్నావు కదా. ప్రోగ్రామ్ కాకపోతే ఆడింట్లోకి వచ్చి మామూలు టార్చర్ పెట్టలేదు నన్ను. సిల్లీ ఫెలో సిల్లీ బావా అన్నాడు రా. సరే ఇప్పుడు చెప్పు, ప్రపంచంలో అందరికంటే అందమైనది ఏంటి? 10 మార్కుల పోటీ. అంతే, వెరీ గుడ్. పల ఇంకా అన్నాడు రోజా గారు. నిజంగా బొమ్మ కన్నా నరేషే క్యూట్ గా ఉన్నాడు. మీరు ఆ స్క్రీన్ దిగానే షాక్. నరేష్ బొమ్మలాగే ఉన్నాడు. చాలా నిజాలు చాలా అబద్ధాలు బాగా చెప్పావు నవీన్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. బాబు గారు బాగుంది. స్టార్టింగ్ లో నువ్వు అలాగా అమెచ్యూరిష్ గా చేయటమే బాగుంది. తర్వాత దానికి బాగా ఫన్ యాడ్ అయింది. మంచి థాట్. అసలు బొమ్మ బదులు వాడిని పెట్టి వాడు బొమ్మలాగా అదే హైట్ లో ఉండటం వల్ల చాలా ఇల్లీరియస్గా వచ్చింది. చాలా బాగుంది.